బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అనగానే బండకేసి బాధేయాలనో లేకపోతే బలవంతంగా తినేయాలనో కాకుండా ఇష్టంగా ఒకటికి బదులు రెండు తినేలాగా సుత్తి మెత్తటి ఇడ్లీలు కమ్మని టమాటా చట్నీ ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా సుత్తి మెత్తటి ఇడ్లీలు కమ్మని టమాటా చట్నీ ఎలా చేయాలో చూసేద్దామా? వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్, ముందుగా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. సుత్తి మెత్తటి ఇడ్లీలు చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక గ్లాస్ వరకు మినపప్పును తీసుకోండి. నేను ఇక్కడ పొట్టు మినపప్పు వాడుతున్నాను. మీరు కావాలంటే ఛాయ మినపప్పు కానీ లేదా గుండు మినపప్పు కానీ వాడుకోవచ్చు. పొట్టు మినపప్పు ఆరోగ్యానికి అన్ని విధాల మంచిది. సో అందుకోసం నేను మాక్సిమం పొట్టు మినపప్పునే వాడతాను. పప్పుని 1-2 సార్లు నీట్గా రఫ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత వాటర్ యాడ్ చేసి మాక్సిమం 5-6 గంటల పాటు నాననివ్వండి. అంతకు మించి తగ్గితే 4 గంటలు ఖచ్చితంగా నాని తీరాలి పప్పు. నేనైతే 5-6 గంటల పాటు ఖచ్చితంగా నానబెడతాను ఇడ్లీ చేసే ప్రతిసారి. 6 గంటల పాటు నానిన తర్వాత పప్పు ఈ విధంగా ఉంటుంది. పప్పు నుంచి పొట్టు మొత్తంగా సపరేట్ అవుతుంది. రఫ్ చేసుకుంటూ క్లీన్ చేసుకొని పొట్టు మొత్తాన్ని తీసేసుకోండి. ఇప్పుడు గ్రైండర్లోకి మీరు ఏ గ్లాస్ అయితే మినపప్పు తీసుకున్నారో అదే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసి పప్పుని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మెత్తటి పేస్ట్ లా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఈ పప్పు మెదగడానికి మాక్సిమం ఒక అరగంట పాటు టైం పడుతుంది. అరగంట తర్వాత మన మినప్పిండి నీళ్ల పైన తేలుతున్న దూదిలాగా మంచి టెక్స్చర్లోకి వస్తుంది. ఇంత మెత్తగా మెదిగే వరకు మెదుపుకోవాలి. టెక్స్చర్ చూసారా ఎంత క్రీమీగా పిండి ఒదిగిపోయిందో? ఇంత మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండర్ నుంచి ఈ వీటిని సపరేట్ చేసేసుకుందాము. ఇప్పుడు మనము ఇడ్లీ చేయడం కోసం రవ్వను క్లీన్ చేసుకోవాలి. మీరు ఏ గ్లాస్ అయితే మినపప్పు తీసుకున్నారో అదే గ్లాస్తో 3 గ్లాసుల వరకు ఈక్వల్గా కాకుండా ఇలా కాస్త పొర్లేలాగా రవ్వను తీసుకోండి. నేను ఎప్పుడు ఏ విధంగా చేస్తానో అదే విధంగా మీకు చెప్తున్నాను. నేనైతే రవ్వను నానబెట్టను. ఖచ్చితంగా పిండి గ్రైండ్ చేసుకున్న తర్వాత రవ్వను ఇలా కొల్చుకొని జస్ట్ ఒకసారి నీళ్లతో క్లీన్ చేసుకుంటాను. 1-2 సార్లు నీళ్లు పోసి రవ్వను చక్కగా నీట్గా క్లీన్ చేసుకోండి. ఇలా రఫ్ చేసుకుంటూ అందులో ఏమైనా డస్ట్ ఉన్నా పోతుంది. ఆ తర్వాత రవ్వ మొత్తాన్ని కూడా గట్టిగా పిండేయకుండా కాస్త సుతిమెత్తగా పిండేసుకొని ఆ రవ్వ మొత్తాన్ని కూడా మినపిండిలో వేసేసుకోండి. నేనైతే మరీ గట్టిగా పిండేయనండి. కాస్త చూసుకుంటూ ఒక 20% వాటర్ అందులో ఉండేలాగా 80% వాటర్ తీసేసేలాగా పిండేసుకుంటాను. ఆ రవ్వ మొత్తాన్ని మినపిండిలో మిక్స్ చేసుకున్న తర్వాత బ్యాటర్ కాస్త గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటాను. మిక్స్ చేసేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, మరీ స్పీడ్గా మిక్స్ చేయొద్దు, కాస్త స్లోగానే మిక్స్ చేయండి. ఇడ్లీ బ్యాటర్ అనేది మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. పిండి మొత్తాన్ని ఒక దగ్గరికి చేసి ప్లేట్తో పూర్తిగా క్లోజ్ చేసేయద్దు. ఎప్పుడు కూడా పిండి ఈ వింటర్ సీజన్లో ఓకే, కానీ సమ్మర్ సీజన్లో గ్రైండ్ చేసిన వెంటనే క్లోజ్ చేశారనుకోండి, పిండి ఆల్రెడీ గ్రైండ్ చేసినప్పుడు హీట్ ఎక్కువ ఉంటుంది. సో మీరు పూర్తిగా క్లోజ్ చేశారనుకోండి పిండి కాస్త స్మెల్ వస్తుంది అండ్ సెకండ్ డేకి పులిసిపోయినట్టుగా అనిపించి ఇడ్లీ తినాలనిపించదు. సో కాస్త వారమూతగా పెట్టేసి పిండి పూర్తిగా కూల్ అయిన తర్వాత క్లోజ్ చేసి రాత్రంతా పులియనివ్వండి. మరుసటి రోజు ఉదయానికి పిండి చక్కగా పులిసి ఉంటుంది. అదే సమ్మర్లో అయిందనుకోండి బాగా పొంగిపోతుంది కూడా పిండి. ఈ వింటర్లో మనకు మరి ఎక్కువగా పుల్లగా కాకుండా ఒక మాదిరిగా పులుసు ఉంటుంది. నాకు ఈ వింటర్లో ఇడ్లీ అన్న దోశ అన్న చాలా ఇష్టంగా ఉంటుంది. ఎంతవరకు పులియాలో అంతవరకే పులుస్తుంది, అంతకు మించి పులవదు పిండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీ ఇడ్లీకి సరిపడా పిండిని తీసుకొని రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కుకింగ్ సోడాని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, మిక్స్ చేసుకోండి. పిండి ఎప్పుడు కూడా పులిసిన తర్వాత స్పీడ్గా మిక్స్ చేయకూడదు. అందులో ఫామ్ అయిన నురగా మొత్తం పోతుంది. ఇడ్లీ అయినా దోశ అయినా గట్టిగా వస్తాయి. సో కాస్త స్లోగా మిక్స్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది మనకు ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనము ఇడ్లీ చేయడం కోసం బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. సో ఇడ్లీ బేక్ చేయడం కోసం నేను ఇక్కడ ఇడ్లీ ప్లేట్లను తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తున్నాను. నేను ఇక్కడ ఇడ్లీలను స్టీల్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీరు క్లాత్ పైన చేస్తున్నా, అల్యూమినియం కుక్కర్లో చేస్తున్న ఇడ్లీలు ఇంకా మంచి టేస్ట్లో ఇంకా మంచి ఫ్లఫీనెస్తో వస్తాయి. అవి నా దగ్గర లేవు. సో అందుకోసం నేను ఇక్కడ స్టీల్ ప్లేట్స్లో చేస్తున్నాను. సో ఇడ్లీ బ్యాటర్ని ప్లేట్ మొత్తం వేసేయకుండా కాస్త గ్యాప్ ఉంచి వేయండి. అన్ని ప్లేట్స్ కూడా ఇదే విధంగా ఫిల్ చేసుకోండి.
నేను ఇక్కడ మొత్తంగా 6 ప్లేట్ల ఇడ్లీలను పెట్టాను నలుగురికి. ఒక పూటకి మాకు ఈ 6 ప్లేట్ల ఇడ్లీలు కంప్లీట్ అయిపోతాయి. అంత బాగుంటాయి ఇడ్లీలు. ఎప్పుడు చేసినా కూడా ఇష్టంగా తింటారు. సో నాలాగా మీరు ఎవరైనా స్టీల్ కుక్కర్ని యూజ్ చేస్తున్నట్లయితే ఒక చిన్న టిప్ చెప్తాను. ముందుగా కుక్కర్లోకి వాటర్ వేసేసుకొని ఒక చిన్న బౌల్ని క్లోజ్ చేసి కిందకి పెట్టేయండి. మనము ఎంత హైట్లో పెట్టినా ఇడ్లీ ప్లేట్లలోకి కొద్దిగా వాటర్ అనేది వస్తూ ఉంటుంది. సో చిన్న బౌల్ని ఇలా క్లోజ్ చేసేసి కిందకి పెట్టారనుకోండి, కొద్దిగా హైట్ రావడం వల్ల ఆ ఇడ్లీ ప్లేట్లలోకి వాటర్ అనేది వెళ్లకుండా ఉంటుంది. సో క్లోజ్ చేసేసి చిన్న మంట మీద 25 to 30 minutes వరకు నేను ఇడ్లీలను ఉడికిస్తాను. ఇడ్లీ అయ్యేలోపు కమ్మని టమాటా చట్నీని ప్రిపేర్ చేసుకుందాము. మీరు ఎప్పుడూ తినే టమాటా చట్నీ కాకుండా నా స్టైల్లో కొంచెం కొత్తగా టమాటా చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి మీడియం సైజు ఉల్లిపాయ, 1 టీ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు కాస్త కారంగా ఉన్నవైతే చూసుకొని యాడ్ చేసుకోండి. వీటిని కాస్త పచ్చివాసన పోయే వరకు చిన్న మంట మీద ఫ్రై చేసుకోండి. పూర్తిగా మగ్గించే పని లేదు, కాస్త పచ్చివాసన పోతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు వరకు పుట్నాలు, అలాగే 1 రెబ్బ కరివేపాకును కూడా వేసుకోండి. పుట్నాలు వేసుకునేటప్పుడు మంటని పూర్తిగా లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచండి. పుట్నాలు త్వరగా వేగి మంచి మాడిపోయిన స్మెల్ వస్తుంది. సో అందుకోసం పూర్తిగా మంటని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోండి. 1 నిమిషం పాటు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో బాగా ఎర్రగా పండిన 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోండి. అలాగే టమాటా కాస్త త్వరగా మగ్గడం కోసం చిటికెడంత ఉప్పు కూడా వేసి టమాటా పూర్తిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించండి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి కాస్త చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసేసి రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా చింతపండు నచ్చితే వేసుకోండి, వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. వేసేసి అవసరానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. చూసారా, టెక్స్చర్ అనేది మనకు ఈ విధంగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకొని ఈ టమాటా చట్నీని కాస్త పక్కన ఉంచండి. కడాయిలోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఇందులోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పును కూడా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసేసి పోపుని చక్కగా వేగనివ్వండి. ఈ పోపు ఇలా వేగిన తర్వాత ఈ పోపుని తీసుకెళ్లి టమాటా చట్నీలో వేసేయండి. రెగ్యులర్గా మనము పల్లి చట్నీతోనో సాంబార్తోనో తినే ఇడ్లీల కన్నా కూడా ఈ టమాటా చట్నీతో తింటే 2 ఇడ్లీలు ఎక్స్ట్రానే తింటారు. అంత బాగుంటుంది ఈ టమాటా చట్నీ. టెక్స్చర్ అయినా టేస్ట్ అయినా భలే ఉంటుందండి. పుల్లగా కాస్త కారంగా తింటూ ఉంటే ఆ మధ్యలో జీలకర్ర ఫ్లేవర్ తగులుతుంటే ఆహా అద్భుతంగా ఉంటుంది. సో ఇడ్లీలు కూడా అయిపోయాయి. 30 minutes తర్వాత నేను ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచుతాను. 5 నిమిషాల తర్వాత చూడండి, ఇడ్లీలు మనం వేసిన సర్కిల్ షేప్ కన్నా కూడా మించి పొంగాయి అనమాట. అంత బాగా వస్తాయి ఇడ్లీలు, దూదిలాగా ఉన్నాయి. నేనైతే స్పూన్తో డైరెక్ట్ తీసేయకుండా స్పూన్ని కాస్త వాటర్లో డిప్ చేసి తీస్తాను. సో ఎడ్జెస్ అనేవి మనకు కట్ అవ్వకుండా పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి ఇడ్లీలు. సో వీటిని మనము వేడిగా ఒక ప్లేట్లో వేసేసుకొని ఇడ్లీ చట్నీలో ముంచుకుంటున్నామా లేదా చట్నీలో ఇడ్లీ ముంచుకుంటున్నామా అన్నట్లు తినేస్తారు ఈ చట్నీతో. ఈ వేడిగా ఇడ్లీ అనేది వేడిగా ఇడ్లీ పైన చట్నీ అలా పోస్తూ ఉంటే వాటర్లో కాటన్ వేస్తే ఎలా అయితే వాటర్ మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తాయో మన ఈ దూదులు లాంటి ఇడ్లీలు కూడా చట్నీని అలాగే అబ్జర్వ్ చేస్తాయి. సో ట్రస్ట్ మీ, ఇడ్లీలు తప్పకుండా మీ అందరికీ నచ్చుతాయి. చూడండి ఎంత రవ్వగా తగులుతూ ఎంత పర్ఫెక్ట్గా సుత్తి మెత్తగా ఉన్నాయో ఇడ్లీలు. సో నాలాంటి ఇడ్లీ లవర్స్కి ఇడ్లీ అనేది ఒక ఎమోషన్. ఇంట్లో ఎన్ని రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నా రెగ్యులర్గా పెట్టినా తినాలనిపించే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, చట్నీ ఏదైనా కానివ్వండి, నేనైతే ఇష్టంగా తింటాను. సో నాలాంటి వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే నాతో పాటు కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. ఇడ్లీ ఉంటే చాలు, వేడిగా ఒక చల్లటి వెదర్లో వేడి ఇడ్లీ చట్నీ తింటూ ఉంటే ఎంత హాయిగా అనిపిస్తుందో. మెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నా కూడా నాలాగా చాలా మందికి ఇడ్లీ అనేది ఒక ఎమోషన్. సో నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.